నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాశుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాశుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాశుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తోంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రంలో అని మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చస్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. మేడం, 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
కర్కాటక రాశి వారికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఖర్చుతో కూడిన ఒక పని. అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ వీళ్ళకి తీసుకునే శక్తి కానీ లేకపోతే టైం కానీ లేకపోతే ఆలోచన కానీ ఏదో ఒకటి లోపం అనేది ఉంటుందన్నమాట. అంత ఈజీగా ఏ పని అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ. అండ్ ఆల్సో ఇది మార్చ్ నుంచి అక్టోబర్ మనకి చూసాం అంటే ఆ టైంలో వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా సెకండ్ లార్డ్ మనకి ఏప్రిల్లో ఎగ్జాల్టేషన్కి వస్తారు. సో ఈ మంత్స్ చాలా బాగుంటాయి. అక్టోబర్ వరకు వీళ్ళకి బాగుంది, దాని తర్వాత కూడా బాగుంది. సో ఫస్ట్ ఏప్రిల్ వరకు అంత బాగాలేదు, కొంతవరకు ఇబ్బంది పడే ఒక యోగం అని చెప్పాలి. దాని తర్వాత కొంతవరకు వీళ్ళకి బాగానే ఉందన్నమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ December 5th మనకి కేతు మూవ్ అవుతున్నాడు. సో కొంతవరకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో కెరియర్ పాత్లో ఏంటంటే కొంతవరకు బాగానే ఉంది స్టార్టింగ్ కదా ఏప్రిల్ నుంచి. అది కూడా ఏంటంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ రాశిలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ బాగుంటుందని చెప్పాలి. అదొకటి కాకుండాను ఫార్మర్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ అనద్దు, ఏదైనా ఉత్పత్తి చేసేవాళ్ళు అందాము. సో ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎస్పెషలీ October 31st వరకు చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఏంటి, హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే చిన్న కేటరింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి బిజినెస్ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీను క్యాన్సర్ అంటే కర్కాటక రాశి వాళ్ళకి కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి 2026లో. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అంత బాగాలేదు, ఖర్చుతో కూడిన పని. అంటే ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, అలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే జూపిటర్ బలంగా మనకి మిథునంలో కూర్చుని ఉన్నారు. సో తప్పక ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండాను ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. లోన్స్ తీసుకుని దాంట్లో లీలమైపోయి ఇంకో పార్ట్నర్ తోటి వెళ్ళి కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు లాభాలు కావాలి అంటే కనుక తప్పక మనకి మార్చ్ తర్వాత చూసుకోవడం అనేది మంచిది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోకుండా కొంతవరకు చూసుకుని అంటే ఆలోచించుకుని నిర్ణయం చేసుకోవాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు వద్దు అనేది వీళ్ళకి సూచన కింద మనం చెప్తున్నాం అనమాట. దాంపత్య జీవితంలో కూడా మనకి ఏప్రిల్ తర్వాత మనకి కొంతవరకు ప్రతికూల పరిస్థితి కాదు, అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అదొకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ ఆ టైంలో ఉన్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే మనకి ఏప్రిల్ తర్వాత కానీ, ఏప్రిల్ అనేది మనం మే అనుకుందాము, మే తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఏంటంటే కేతు కూడా వస్తారు కనుక నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ రీత్యా హెల్త్ని కాపాడుకుంటూ రావాలి. సో తప్పక ఒక డయట్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఒక జపం చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ లేకపోతే ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే గోల్ని ఉద్దేశించి చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది ఉంటుంది. సన్ ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు తప్పక ఏదో ఒకటి ఇవ్వాలి. అలాగే ప్రమోషన్ రీత్యా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వీళ్ళకి శ్రమ అనేది చాలా చాలా అధికం అన్నమాట. ఎందుకంటే 9th లో మనకి శని బలంగా కూర్చున్నారు, 8th లో కూర్చుని ఉన్నారు. సో తప్పక వీళ్ళకి మనం చూసాము అంటే భాగ్యం ఉంది, అట్ ద సేమ్ టైం లాసెస్ కూడా ఉన్నాయి. సో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి అని చెప్పాలి. అలా అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ అంటే కమాడిటీస్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఈ నేను చెప్పిన పీరియడ్లో కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో లవ్ రిలేషన్షిప్ కానీ లేకపోతే లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఏంటి, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయంటే కనుక కొంతవరకు అది తీరు అనేది అంత ఈజీ రాదు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ డిసెంబర్ తర్వాత అయితే ఇంకా అసలు అవ్వదు అనమాట. సో దానికి ముందే ఏదైనా రిజల్ట్ కావాలంటే చేసుకోవడం అనేది మంచిది. సో మొత్తానికి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వీళ్ళకి కూడా ఫస్ట్ గణపతినే సేవించాలి, ఎందుకంటే సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. సో తప్పక ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అలాగే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అంటే దాంపత్య జీవితంలో కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మనం మంచి మాట్లాడుకుంటున్నాము. సో గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది.
అంటే ఎవ్రీడే చేయండి. నిత్యం అంటే ఎవ్రీడే చేయడం. ఒక దీపం పెట్టుకోవడం, పొద్దున్న లేచి అంటే స్నానం చేసి మనం చేసే కార్యక్రమాలను చేసి దీపం నిత్యం పెట్టుకోండి, మంచిది. ఒక 5 నిమిషాలు, ఎవరు ఏంటి గంటల సేపు చేయమని చెప్పట్లేదు. సో 5 నిమిషాలు. అదొకటి కాకుండా తప్పక శివుణ్ణి ఆరాధించడం. సోమవారం మంచిది. మహామృత్యుంజయం చేయొచ్చు, అంటే మాత్రం చదువుకోవచ్చు కంటిన్యూస్గా. అలా కాకుండా లేని పక్షాన్ని గుడికి వెళ్ళి మన రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. సో సోమవారం తప్పక శివాలయంని దర్శించుకోండి, మంచిది. దైవ చింతన ఉండడం చాలా మంచిది. అంటే ప్రేయర్ చేస్తే ఇంకా మంచిదన్నమాట. మన రుద్రాక్షకు వచ్చితే కనుక తప్పక వీళ్ళు పంచముఖి వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళు చూసుకుని, అంటే ద్విముఖి కూడా వేసుకోవచ్చు అనమాట. జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా లక్ష్మిని తెచ్చుకోవాలి అంటే కనుక నేను చెప్పినట్టు గుంజన్ మాల కానీ, లేకపోతే నరదృష్టి తగలడానికి కొన్ని వాస్తు పిరమిడ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడం అనేది ఇంకా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రే కలర్ కొంచెం వాడుకోవచ్చు. గ్రే నుంచి ఏంటంటే మనకి కొంతవరకు బ్లాక్ వరకు వెళ్లకుండా లైట్ బ్లాక్, అంటే మనం గ్రే అంటాం, డార్క్ గ్రే అంటాము. డార్క్ గ్రే, అలాగే వైట్, క్రీమ్ ఇలాంటివన్నీ వాడుకుంటే చాలా మంచిది. అండ్ ఆల్సో ఏప్రిల్ తర్వాత మే అనుకుందాము, దాని గోల్డ్ కూడా చేర్చుకోవడం మంచిది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే సోమవారం వార్డ్రోబ్లో ఒక్కటైనా ఈ కలర్ కొంచెమైనా ఉండే ఒక డ్రెస్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ స్టూడెంట్స్కి కూడా మనం చెప్తూ ఉంటాం, తప్పక వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్ మాల అంటారు. గుంజన్ మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి, అంటే రొటేషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్ మాల యాక్చువల్ గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అనమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అనమాట. మనీ గురించే, అబండెన్స్ గురించే. పైరేట్, మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్, అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది అనమాట. ఓన్లీ ఇంట్లోనైనా మ్యామ్, షాప్ వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. తప్పక షాప్ వాళ్ళు పెట్టుకోవాలి. ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర, వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి. అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంది. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట. అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది. గుమ్మానికి ఎదురుకుండా, లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు. నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్ గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.